గులాబ్ జామున్ చేయడానికి షుగర్ సిరప్ కోసమని వాటర్ పెట్టి షుగర్ వేసాను. చూడండి ఎలా అయిందో. మొత్తం వాటర్ సపరేట్ అయిపోయి అడుగున మొత్తం బ్లాక్గా ఏదో మట్టిలాగా వచ్చింది. అమ్మో ఇది తింటే ఏమవుతుందో అని చెప్పేసి ఆ గిన్నె పక్కన పెట్టేసి ఈ బ్రాండ్ షుగర్ని యూజ్ చేసి నేను షుగర్ సిరప్ చేశాను. ఇలా వచ్చింది. చూడండి ఎలా ఉందో. తర్వాత నేను అమ్మో భయం వేసి మళ్ళీ నేను వేరే బ్రాండ్ షుగర్ ఆర్డర్ పెట్టేసి చేశాను. ఇది షుగర్ సిరప్ చూడండి ఎలా ఉంది. మొత్తం మెల్ట్ అయ్యి వాటర్లో మిక్స్ అయింది షుగరు. అందులో చూడండి మొత్తం మట్టిలాగా కిందకి ఎలా వచ్చిందో. ఒకసారి మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందేమో ఒకసారి టెస్ట్ చేసి చూడండి. నేను రోజు ఆ బ్రాండ్ షుగర్ని నేను పాలల్లోకి కాఫీ టీలలోకి వాడుతున్నాను. ఈరోజు పర్టికులర్గా గులాబ్ జామున్ కోసం అని చెప్పి చేస్తే అలా వచ్చింది బ్లాక్గా. వామ్మో చాలా భయం వేసింది. చూడండి జామున్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టాను. కరెక్ట్గా షుగర్ సిరప్లో మిక్స్ చేద్దామని షుగర్ బాయిల్ చేసేసరికి అలా వచ్చింది. మళ్ళీ అందుకని ఈ బ్రాండ్ షుగర్ని కొని తర్వాత ఇలా బాయిల్ చేశాను వాటర్ని, షుగర్ సిరప్. తర్వాత జామున్లు అందులోకి వేశాను. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందేమో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒకే నీరు కాకపోతే 2 షుగర్ బ్రాండ్స్ ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందో నాకేం అర్థం కాలేదు. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందేమో చూడండి. నాకు ఎప్పుడు ఇలా కాలేదు, ఫస్ట్ టైం ఇలా అయిందనమాట. చాలా భయం వేసింది. అసలు ఎందుకు అలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనిలో డిప్ చేశాను. పర్ఫెక్ట్గా జామున్స్ అయితే విరిగిపోకుండా పర్ఫెక్ట్గా వచ్చాయి. అందులో కనుక నేను పొరపాటున ఏం కాదులేని మిక్స్ చేసి ఉంటే మొత్తం పాడైపోయేది. అది తింటే ఏమయ్యేదో ఏమో.